ఒడిశాలోని పూరి జగన్నాథుడి విశ్వ ప్రసిద్ధి రథయాత్ర కొనసాగుతుంది. జగన్నాథ బలభద్ర సుభద్రల శ్రీ క్షేత్రంలోని రత్నసింహాసనం వీడి యాత్రగా పెంచిన తల్లి గుండిచాదేవి మందిరానికి చేరుకున్నారు. గర్భగుడిలోని దివ్య విగ్రహాలు భక్త జనఘోష మధ్య రథాలపై 3 కిలోమీటర్లు ప్రయాణించి అమ్మ సన్నిధికి చేరుకుంటాయి. ఈసారి రథయాత్రకు ఎంతో ప్రత్యేకత ఉంది. 1971 తర్వాత ఒకే రోజు జగన్నాథుని దర్శనం, నేత్రోత్సవం, రథయాత్ర నిర్వహిస్తున్నారు. 3 వేడుకలు ఇలానే ఉండటంతో జగన్నాథుని, బాలభద్రుణ్ణి, తాళధ్వజ, సుభద్ర రథాలు సాయంత్రానికి అమ్మ ఆలయానికి చేరుకునే పరిస్థితి లేదు. స్వామి సేవలు పూర్తయ్యే వరకు రథాలను మార్గమధ్యంలో నిలిపివేశారు. మళ్లీ సోమవారం భక్తులు రథాలను లాగుతారు. తొలిసారి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పూరి రథయాత్రలో పాల్గొననున్నారు. ఆమె గవర్నర్ రఘుబార్ దాస్తో కలిసి సుభద్రమ్మ రథం లాగుతారు. సీఎం మోహన్ చరణ్, కేంద్ర మంత్రులు, ఇతర ప్రముఖులు ఈ ఉత్సవాల్లో పాల్గొంటారు. 2 రోజుల రథయాత్రలో 15 లక్షల మంది భక్తులు పాల్గొంటారని అంచనా. దీన్ని దృష్టిలో ఉంచుకొని పూరి పట్టణానికి 3 అంచెల భద్రత కల్పించారు అధికారులు. ముఖ్యమంత్రులు వచ్చారు, పోయారు. కానీ ఈయన చాలా ప్రత్యేకమని నేను భావిస్తూ ఉన్నాను. మన రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకమని ఎందుకు అంటున్నానంటే, వారేదో ఇక్కడ ఉన్నారు కదా అని చెప్పేసి నేను పొగడడం కాదు. వారు రిప్రజెంట్ చేసే పార్టీకి అతీతంగా, అది ఏ పార్టీ అయినా అవనివ్వండి, భగవంతుడు అందరి పార్టీలకి చెందినటువంటి వాడు. ఎందుకంటే భగవంతుడు సర్వజీవులకి చెందినటువంటి వాడు, కేవలం మానవులకే కాదు సర్వజీవులకి చెందినటువంటి వాడు. కాబట్టి ఈ ప్రాంతానికి ప్రతినిధి అయినటువంటి ఒక ముఖ్యమంత్రి హోదాలో వచ్చి భగవంతుణ్ణి ఆహ్వానిస్తూ, అయ్యా ఓ కృష్ణ, మా ప్రాంత ప్రజలందరూ కూడా సుఖంగా ఉండేటట్టు దీవించు స్వామి అని సహృదయంతో వారు వచ్చారు. వారికి భగవంతుని తరపున మేము ఆశీస్సులు తెలియజేస్తున్నాం, వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వారి యొక్క అనుభవాన్ని, వారి ఇక్కడికి వచ్చిన ఉద్దేశాన్ని ఇక్కడ తెలియజేయాల్సిందిగా వారికి నేను కోరుతున్నాను. రేవంత్ రెడ్డి గారు. హైదరాబాద్ నగరంలో కార్యక్రమాన్ని తీసుకోవడాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్వాగతిస్తున్నది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరికీ మనస్ఫూర్తిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ ప్రభుత్వం అందరిది. ఈ ప్రభుత్వం మత సామరస్యాన్ని కాపాడుతుంది. ఈ ప్రభుత్వం సర్వ మతాలకు స్వేచ్ఛ, వాళ్ళ భావజాలాన్ని ప్రజలకు వివరించుకోవడానికి అవకాశం, అదేవిధంగా భక్తులకు అవసరమైన వసతులు ఏర్పాట్లు చేయడం మా ప్రభుత్వం యొక్క బాధ్యతగా భావించడమే కాకుండా, హరే కృష్ణకు సంబంధించి ఈరోజు ఈ శోభాయాత్రలో పాల్గొనడం నాకు కూడా ఒక మంచి అనుభూతి. ఎందుకంటే మా రాష్ట్ర ప్రజల యొక్క సుభిక్షం కోసం
ఈ రాష్ట్రం ప్రశాంతంగా ఉండాలి, సస్యశ్యామలంగా పాడి పంటలతో సుఖశాంతులతో వర్ధిల్లాలి అని ఇస్కాన్ సంస్థ ఏ విధంగా అయితే ప్రార్థన చేస్తుందో వారి ప్రార్థనలు మన తెలంగాణ రాష్ట్రానికి మేలు చేకూరుస్తాయని చెప్పి బలంగా నేను విశ్వసిస్తున్నా. అందుకే ఈరోజు సర్వమత సమ్మేళనంలో భాగంగా అందరినీ సమానమైనతో దృష్టితో చూడాలి, అన్ని ఏ అవకాశం వచ్చినా ఇలాంటి కార్యక్రమాలను ప్రోత్సహించడం ద్వారా సమాజంలో హింసను తగ్గించి ఒక ప్రశాంతమైన వాతావరణంలో మానవ సేవే మాధవ సేవ అనే సూక్తిని అందరికీ చేరే విధంగా మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఈరోజు సమాజంలో హింస, అదేవిధంగా మాదక ద్రవ్యాలు, రకరకాల వ్యాధులు ప్రజ్వరిల్లుతున్నాయి. వీటన్నిటినీ నియంత్రించాలి అని అంటే ఇలాంటి కార్యక్రమాలు ఒక మంచి సందేశాన్ని ఇచ్చే సందర్భం అవసరమని ప్రభుత్వం భావించి నేనే స్వయంగా నాతో పాటు మా రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారు, మా మాజీ పార్లమెంట్ సభ్యులు అంజన్ కుమార్ యాదవ్ గారు, అదేవిధంగా మా జిల్లా పార్టీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి గారు, మిగతా వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మా ప్రభుత్వం ఎప్పుడూ ఇట్లాంటి మంచి కార్యక్రమాలకు అండగా నిలబడుతుంది, ప్రోత్సహిస్తుంది, అన్ని రకాలుగా సహకరిస్తుందని తెలియజేస్తూ మరొక్కసారి భక్తులందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. హరే కృష్ణ. ధన్యవాదాలు రేవంత్ రెడ్డి గారు. మన గౌరవాన్ని ఒక హరే కృష్ణ మహామంత్రం ద్వారా వారికి తెలియజేద్దాము. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.